శ్రీమాత్రే నమః. గోమాత చెప్పింది మనుషులు పేదరికాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు అని. ఈరోజు ఈ కథలో గోమాత పేదరికం అనుభవించడానికి 3 కారణాలు చెప్పింది. ఈ కారణాలు వాస్తవంలో కలియుగంలో సత్యములే. ఈరోజు మనం చెప్పుకునే కథ చాలా జ్ఞానవర్ధకమైన కథ, ప్రేరణాదాయకమైన కథ. ఈరోజు ఈ కథను పూర్తిగా ధ్యాస పెట్టి చివరి వరకు వినండి. ఈ కథను ఎవరైతే ధ్యాస పెట్టి వింటారో వారి జీవితంలో పేదరికము అనేది రానే రాదు. దేవతలకి రాక్షసులకి మధ్య సముద్ర మదనం జరిగినప్పుడు అందులో నుండి చాలా రత్నములు ఉత్పన్నమయ్యాయి. ఆ రత్నములలో ఒక రత్నమే గోమాతగా చెప్పబడింది. గోమాతకి 33 కోట్ల దేవతల ఆశీర్వాదం కూడా ఉంది. సముద్ర మదనం నుండి ఉద్భవించిన గోమాతని మనుషుల కళ్యాణం కోసమే కలియుగంలోనికి పంపించడం జరిగింది. ఈరోజు ఈ కథలో గోమాత 3 విషయాలను చెప్పింది. వాస్తవానికి ఈ మాటలు మనుషుల కళ్యాణం కోసమే చెప్పబడినవి. ఈరోజు గోమాత చెప్పిన 3 మాటలను వినేవారు పూర్తిగా వినండి. పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉన్నాడు. ఆ రైతుకి ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఆ రైతుకి ఒక పుత్రుడు జన్మించాడు. ఆ రైతుకి పుత్రుడు జన్మించగానే రైతు చాలా సంతోషించాడు. ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొలది తనకి పాల అవసరం ఎక్కువ అవుతూ వచ్చింది. కానీ రైతు ఇంట్లో పశువులు లేవు. ఆ రైతు అదే ఆలోచిస్తూ చాలా చింతిస్తూ ఉన్నాడు. ఒకరోజు తన స్నేహితుడు కనిపించి చెప్పాడు, మా ఊరిలో ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు. ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది. నువ్వు వెళ్ళి ఆ సాధువుని అడిగి ఆవును తెచ్చుకో. నువ్వు నీ పిల్లవాడికి పాలను పట్టించవచ్చు అని చెప్పాడు. ఆ రైతు మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ ఊరికి బయలుదేరాడు. ఆ సాధువు దగ్గరకు వెళ్ళాడు. ఆ సాధువుకి నమస్కరించుకొని, నేను ఇక్కడికి చాలా దూరంలో ఉన్న ఒక నగరం నుండి వచ్చాను. నేను నా కొడుకు కోసము ఆవుని అడగడానికి వచ్చాను. నా కొడుకు చాలా చిన్నవాడు. తనకి పాల అవసరం చాలా ఉంది. దానికోసం నేను మిమ్మల్ని ఒక ఆవుని అడుగుదామని వచ్చాను. మీరు దయచేసి నాకు ఒక ఆవుని ఇప్పించండి. ఆ ఆవును మా ఇంటికి తీసుకుని వెళ్ళి నా కొడుకు ఆకలిని తీరుస్తాను. ఆ తర్వాత రైతు అంటున్నాడు, మీకు ఎంతో కొంత ధనాన్ని అయితే ఇచ్చుకోగలను అని చెప్పాడు. రైతు చెప్పిన మాటలన్నీ విని ఆ సాధువు నవ్వుతూ అన్నాడు, నీ కొడుకుకి పాల అవసరం ఉన్నట్లయితే నువ్వు ఈ ఆవును తీసుకుని వెళ్ళు. నాకు దానికోసము ఎటువంటి ధనాన్ని కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. నేను ఒక సాధువుని. సాధువులకి ధనం అవసరం ఏముంటుంది? ఆ ఆవుని తీసుకెళ్ళాలి అంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులని నువ్వు పాటించాలి. ఏ ఇంట్లోకి అయితే గోమాత ప్రవేశిస్తుందో ఆ ఇంట్లోనికి లక్ష్మి, ధనము, వైభవము అన్నీ కూడా గోమాత వెనకాలే వస్తాయి. ఎందుకంటే ఆవులో 33 కోట్ల దేవతలు ఉన్నాయి. 33 కోట్ల దేవతల ఆశీర్వాదం కూడా గోమాతకి ఉంది. అందువల్లనే ఏ ఇంట్లోకైతే గోమాత అడుగు పెడుతుందో గోమాతతో పాటే సుఖము సమృద్ధితో ఆ ఇల్లు సంతోషమయమవుతుంది. అవన్నీ కూడా ఆ ఇంట్లోనికి ప్రవేశిస్తాయి. నువ్వు ఆవును తీసుకుని వెళ్ళిన తర్వాత ఆవుకి గాసానికి, నీటికి, తను ఉండడానికి మంచిగా వ్యవస్థని ఏర్పాటు చేయాలి. ఇంకా సాధువు చెప్తున్నాడు, ఏ ఇంట్లో అయితే గోమాత అడుగు పెడుతుందో ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఏ ఇంట్లోకైతే గోమాత అడుగు పెడుతుందో ఆమె వెనకాలే వృద్ధి సిద్ధికి దాత అయిన లక్ష్మీ అమ్మవారి మానసపుత్రుడు శ్రీ గణేశుడు కూడా వెళతాడు. అందువల్లనే ఆవుకు నువ్వు ఉదయం లేవగానే దానాన్ని వెయ్యాలి. నువ్వు ఉదయాన్నే గోవుకి గాసాన్ని పెట్టావు అంటే దాని వలన గణేశుడు ప్రసన్నత చెందుతాడు. దాని వలన మీకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదు. దౌర్భాగ్యం మొత్తము కూడా తొలగిపోతుంది. నీకు, నీ ఇంటికి కూడా సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. తర్వాత ఆ సాధువు ఆ రైతుతో చెప్తున్నాడు, నువ్వు ఈ ఆవుని ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ ఆవు వల్ల లాభాన్ని పొందుతున్నంతసేపు, అంటే ఆ ఆవు పాలిస్తున్నంతసేపు ఆవుని పెంచి పోషించి ఆవు పాలు ఇవ్వడం మానేసిన తర్వాత నువ్వు ఆవును తీసుకుని వెళ్ళి వదిలేయకూడదు. నువ్వు ఆ విధంగా చేశావు అంటే
ఆ సమయంలో నీకు ఆ సమయం నుండే చెడ్డ సమయము ప్రారంభమవుతుంది. ఈ విషయాలన్నీ చెప్పి ఆ సాధువు ఆవును తీసుకుని వెళ్ళమని చెప్పాడు. ఆ రైతు ఆవును తీసుకుని తన నగరంలోనికి వస్తూ ఉన్నాడు. ఆ రైతు ఇంటికి ఆవును తీసుకుని వచ్చాడు. ఆవుకి గడ్డి పెడుతూ ఉన్నాడు. ఆవుని ఒక కోణంలో మంచి ప్రదేశాన్ని చూసి అక్కడ కట్టాడు. ఆ రైతు ఆవుని చాలా బాగా చూసుకునేవాడు. ఆవు కూడా రైతుకు పాలు ఇవ్వడం ప్రారంభించింది. ఆ రైతు ఆవు నుంచి వచ్చిన పాలను తన పిల్లవాడికి పట్టించి తన ఆకలిని తీర్చేవాడు. ఏ రోజైతే ఆవుని ఇంటికి తీసుకుని వెళ్ళాడో ఆవుని చాలా బాగా చూసుకోవడం ప్రారంభించాడు. ఆ రోజు నుంచి రైతుకి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. రైతు చూస్తుండగానే ఊరిలో ధనవంతులలో ఒక్కడయ్యాడు. ఆ ఊరిలోనే మంచి ఇంటిని కట్టుకున్నాడు. ఆ రైతు బయటకు వెళ్ళినప్పుడల్లా తన భార్యతో ఆవుని బాగా చూసుకోమని చెప్పి బయటకు వెళుతూ ఉండేవాడు. చాలా బాగా ఆవును చూసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆవు పాలు ఇవ్వడం మానేసింది. రైతు దానికోసం ఏమీ ఆలోచించలేదు. రేపిస్తుందిలే అని అనుకున్నాడు. కానీ మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వలేదు. చూస్తుండగానే ఆ ఆవు పాలు ఇవ్వడం మానేసింది. ఆ ఆవు పాలు ఇవ్వడం మానేసిన తర్వాత మెల్లిమెల్లిగా రైతు ఆవుని పట్టించుకోవడం మానేశాడు. ఆవు దగ్గరకు వెళ్ళడమే మానేశాడు. ఆ ఆవుకి ఉదయాన్నే ఆహారాన్ని వేయడం మానేశాడు. ఒకరోజు ఆ రైతు ఆవు దగ్గరకు వచ్చి చాలా కోపంగా ఉంటాడు. ఆ ఆవుని తీసుకుని అడవిలోనికి వెళ్తాడు. అడవిలోనికి తీసుకుని వెళ్ళి ఆవుని వదిలేస్తాడు. ఆవుని అడవిలో వదిలి ఇంటికి వచ్చేసరికి ఆ రైతు కుమారుడు అనారోగ్యం బారిన పడతాడు. ఆ రైతు తన బిడ్డను తీసుకుని ఒక పెద్ద డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళతాడు. తీసుకుని వెళ్ళి నా బిడ్డ కోసం ఎంత ధనం ఖర్చైనా పర్వాలేదు, నా బిడ్డ నాకు కావాలి అని చెప్పాడు. కానీ ఆ బిడ్డ అనారోగ్యము రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంది. తన దగ్గర ధనం మొత్తము కూడా ఆ పిల్లవాడి కోసమే ఖర్చు చేశాడు. ఆ రైతు తన ఇంటిని అమ్మేశాడు. రైతు అన్ని విధాలుగా కూడా తన సర్వస్వాన్ని కూడా కోల్పోయాడు. పేదవాడు అయిపోయాడు. రైతు తన పిల్లవాడిని తీసుకుని తన నగరానికి వచ్చాడు. తనకి ఇల్లు లేదు, ధనము లేదు. తన కొడుకుని తీసుకుని తన పూర్వం ఉన్న పూరె గుడిసెలోనికి వచ్చాడు. అక్కడికి వెళ్ళి ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు ఆ రైతు ఆలోచించుకుంటూ ఉన్నాడు, ఇదంతా నేను చేసిన తప్పు వల్లే జరిగింది. ఆ రైతు అవును అని అనుకుంటూ ఆవును వెతకడానికి అడవిలోనికి వెళ్ళాడు. అడవిలో తనకి గోమాత కనిపించింది. ఆ గోమాతను క్షమించమని అడుగుతాడు. ఆవు కాళ్లపై పడతాడు. అప్పుడు గోమాత ఆ రైతుతో అంటుంది, నువ్వు ఏదైతే ఎదుట వాళ్ళకి ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. తరువాత రైతు ఆవుని క్షమించమని అడుగుతాడు. గోమాత అంటుంది, నేను నీకు ఈరోజు 3 మాటలు చెప్తాను. నువ్వు ఈ 3 మాటలను కూడా ఈ రోజు నుంచి నువ్వు అమలు చెయ్యి. తర్వాత గోమాత రైతుకి 3 విషయాలను చెప్పడం ప్రారంభించింది. మొదటి విషయము, ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మోసం చెయ్యకూడదు. మిత్రులను మోసం చెయ్యకూడదు. ఎవరైతే మనుషులు తమ మిత్రులను మోసం చేస్తారో, ఇంకా బయట వ్యక్తులనైనా సరే మోసం చేస్తారో, దాని వలన వారు లాభాలను పొందలేరు. ఒకవేళ వారు ఏదైనా లాభాలను పొందినా కూడా అటువంటి మనుషుల జీవితంలో ఎప్పుడూ కూడా సుఖం ఉండదు. ఏ మనుషులైతే ఎదుట వారి భాగ్యాన్ని దోచుకుని తింటారో ఆ భోజనము వారి కడుపులోనికి ఎప్పుడూ కూడా వెళ్ళదు. అందువలన ఎవ్వరిని మోసం చేసి దాని వలన లాభాలను పొందకూడదు. తరువాత రెండో విషయాన్ని చెప్పడం ప్రారంభించింది గోమాత. మన సమయాన్ని, మన ధనం పైన, మనస్సు పైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు. ఎప్పుడైతే ధనం పైన, వారి సమయం పైన, వారి పైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకుంటారో వారి ఎక్కడో చోట ఖచ్చితంగా మోసపోతారు. మనుషులు ప్రతి సమయంలోనూ కూడా ఒకే విధంగా ఉండరు. అందువలన ఏ మనుషులు ఎప్పుడూ కూడా వారి ధనం పైన, వారి సమయం పైన, వారి మనస్సు పైన గర్వాన్ని పెంచుకోకూడదు. మన ఇంట్లో ఏదైనా గొడవలు జరిగినా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడూ కూడా ఎవ్వరికీ కూడా చెప్పుకోకూడదు. అలా చెప్పినట్లయితే మన పనులలో ఆటంకాలను కలిగించే ప్రయత్నాలను వారు చేస్తారు. అందువలన ఇంట్లో జరిగే విషయాలను ఎప్పుడూ కూడా బయట వాళ్లకు చెప్పకూడదు. ఇంట్లో జరిగే విషయాలు బయట వాళ్లకు చెప్పకూడదు. తర్వాత రైతు ఆవుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు.
తీసుకుని వెళ్ళిన తర్వాత గోమాతకి సేవ చేస్తూ ఉన్నాడు. గోమాత చెప్పిన 3 విషయాలను కూడా పాటిస్తూ ఉన్నాడు. చూస్తుండగానే మెల్లిమెల్లిగా రైతు మళ్ళీ ధనవంతుడు అయ్యాడు. అందువలనే ఎప్పుడు కూడా ఏ జీవ జంతువులను కూడా మనము బాధ పెట్టకూడదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.